Good evening, everyone. Before starting today's Hindu analysis, let me make a small announcement. LTX classes వాళ్ళు యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ తీసుకుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది. బ్యాచెస్ అనేవి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో మన ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుంది అంటే ఎంబీపీ కాలనీ వైజాగ్లో ఉండడం అనేది జరిగింది. సో చక్కగా జాయిన్ అవ్వండి. సురేష్ సార్ గైడెన్స్ ఉంటుంది, మేము కూడా అక్కడ అందుబాటులో ఉంటాను. సో అండ్ నారాయణమూర్తి సార్ కూడా అందుబాటులో ఉంటారు. మనది ఇన్హౌస్ ఫ్యాకల్టీ అండి. ఎక్కడి నుంచో వచ్చి టకటక సిలబస్ కంప్లీట్ చేసి వారం రోజుల్లో వెళ్ళిపోవడాలు మనకి జరగవు, మన ఇన్స్టిట్యూట్లో అలా ఉండదు. సో మీ తాలూకా ప్రిపరేషన్ అయినంత కాలం పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ మాకు తప్పకుండా మీకు ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎవర్ అలా వెళ్తూనే ఉంటుంది. అర్థమైందా? సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందుకే ఇస్తున్నాము. సో చక్కగా మీరు జాయిన్ అవ్వడం అనేది చేయండి. సో ఫీజు ఎంతండి అంటే 60,000 రూపాయలు. 60,000 రూపాయలు కూడా మీరు ఒక్కసారి కట్టక్కర్లేదమ్మా. నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. 60,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. దానితో పాటు మీకు ఒకవేళ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కంప్లీట్ చేయడానికి మీరు వేరే దగ్గరికి పరిగెత్తనక్కర్లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మన దగ్గరే చక్కగా కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనమే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అంటే మీరు ఆన్లైన్ జాయిన్ అవ్వాలన్నా ఇదే నెంబర్. సో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అర్థమైందా? సో మా గైడెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సో మమ్మల్ని నమ్మితే చక్కగా జాయిన్ అవ్వండి. సో మీకైతే తప్పకుండా 100% న్యాయం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. మన అమ్మ భాషలో, మన తెలుగు భాషలో చక్కగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ గురించి ఒకసారి మాట్లాడదాం. చూడండి, యూపీఎస్సీ ఆన్లైన్ క్లాస్ కూడా మీకు చక్కగా చాలా తక్కువ కాస్ట్కి దొరకడం అనేది జరుగుతుంది. ఎంత అమ్మా అంటే కేవలం 50,000 రూపాయలు. 50,000 రూపాయలు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో మీరు 50,000 రూపాయలు కూడా నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు చక్కగా కట్టుకోవచ్చు. ఎక్కడున్నా చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్స్, వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో మీకు దీనికి కూడా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కాంప్లిమెంటరీగా రావడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ సీశాట్ మీకు ఆన్లైన్ కోర్స్ అనేది లభించడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఆన్లైన్ క్లాస్ కూడా చక్కగా తీసుకోవచ్చు. సో మీకు చాలా 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 వాల్యూ ఎడిషన్ అయితే తప్పకుండా మా నుంచి ఉంటుందమ్మా. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుందండి? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కేవలం కరెంట్ అఫైర్స్ కోసం మీకు కంప్లీట్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. డైలీ హిందూ అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. డైలీ హిందూ అనాలిసిస్ ఒక పీడిఎఫ్ వస్తుంది, హ్యాండ్అవుట్ వస్తుంది. నెక్స్ట్ డైలీ పిఐబి అనాలిసిస్ రావడం అనేది జరుగుతుంది. డైలీ పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ వస్తుంది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు వీక్లీ ఒక ఎంసీక్యూ సెషన్ ఏదైతే ఉంటుందో ఎంసీక్యూ సెషన్ అనేది కూడా జరగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేయడానికి. దాంతోపాటు మీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఇంకేం వస్తాయండి అంటే చూడండి అమ్మా, మీకు కురుక్షేత్ర అండ్ యోజన ఏదైతే ఉంటుందో యోజన లేదా కురుక్షేత్ర ఏదో ఒక దాని మీద మేము ఎనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. ఎనాలిసిస్ చేసి మీకు కరెంట్ అఫైర్స్ కోర్సులో మేము అందించడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఎంత అండి అంటే కేవలం 10,000 రూపాయలు. 10,000 రూపాయలు కూడా మీరు ఒకసారి కట్టాలా అంటే అక్కర్లేదండి. నెలకి 2,000 చొప్పున మీరు చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్సులో కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో చక్కగా మీకు అర్థమయ్యేంత వరకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరుగుతుంది. ఐ హోప్ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ అడ్మిషన్స్ కోసమైనా ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్? పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్ అండి. ఇప్పుడు హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ షార్ప్లీ కట్స్ రేట్స్ ఆన్ స్మాల్ సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ అండి. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో నేను దీన్ని ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది.
ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మ. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే మన తాలూకా గవర్నమెంట్ స్మాల్ సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద తను పే చేసేటటువంటి ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని దారుణంగా తగ్గించడం అనేది జరిగిందండి. ఏంటండి ఈ స్మాల్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్? సో ఎందుకు తగ్గించారు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కూడా డీటెయిల్డ్గా చూద్దాం. చూడండి. సో గవర్నమెంట్ ఈ స్మాల్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ రేట్ని ఎప్పుడూ మారుస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు మారుస్తూ ఉంటుంది? క్వార్టర్లీ మార్చడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021-22 ఏదైతే ఉంటుందో దీనికి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి బాగా తగ్గించడం అనేది జరిగింది. ఇంతకీ ఈ స్మాల్ సేవింగ్స్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటండి? మొత్తం 12 ఉండడం అనేది జరుగుతుందండి. ఒకటి ఏంటి అంటే సేవింగ్స్ డిపాజిట్ ఏదైతే ఉంటుందో, బ్యాంకుల్లో సేవింగ్స్ చేస్తాం కదా, అది సేవింగ్స్ డిపాజిట్ ఏదైతే ఉంటుందో సేవింగ్స్ డిపాజిట్. రెండవది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఇది కూడా సేవ్ చేయడానికి మన మనీని. మూడవది పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, చక్కగా మనం మినిమం 100 రూపాయల నుంచి చక్కగా మినిమం 500 రూపాయల నుంచి దీనిలో చక్కగా సేవ్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ ఏదైతే ఉంటుందో అది. దాంతోపాటు కిసాన్ వికాస్ పాత్ర ఏదైతే ఉంటుందో కిసాన్ వికాస్ పాత్ర రైతులు సేవ్ చేసుకోవడానికి. దాంతోపాటు సుకన్య సమృద్ధి స్కీమ్ ఏదైతే ఉంటుందో సుకన్య సమృద్ధి స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన మీ అందరికీ తెలిసే అనుకుంటా. సో ఫాదర్స్, ఆడపిల్లల కన్నా ఫాదర్స్ ఎవరైతే ఉంటారో ఆవిడకి పెళ్లి చేయడానికి ఈ సుకన్య సమృద్ధి యోజనలో సేవ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలా సమ్ అదర్స్ కూడా ఉండడం అనేది జరిగిందమ్మ. మొత్తం అటువైనా 7 అదర్స్ కూడా ఉండడం అనేది జరిగింది. సో వీటన్నింటికి గవర్నమెంట్ పే చేసేటటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో, వడ్డీ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా తగ్గించడం అనేది జరిగింది. ఎందుకు గవర్నమెంట్ తగ్గించింది, ఎప్పుడెప్పుడు తగ్గిస్తుంది? ఇప్పుడే చెప్పుకున్నాం. గవర్నమెంట్ ఎవ్రీ క్వార్టర్కి ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ తాలూకు ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆన్ విచ్ బేసిస్ రివైజ్ చేయడం అనేది జరుగుతుంది? సో ఈల్డ్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద వచ్చేటటువంటి ఈల్డ్ ఏదైతే ఉంటుందో దాని మీద వచ్చేటటువంటి ఈల్డ్ను బేస్ చేసుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ తాలూకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేది నిర్ణయిస్తుందండి. ఏంటి సార్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి, ఈల్డ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఏంటి అంటే అమ్మా, ఇట్ ఈస్ ఎ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గివెన్ బై గవర్నమెంట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. సపోజ్ నేను బాండ్స్ చెప్తాను. గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో బాండ్స్ ఇస్తుందండి. సో ఏంటండి ఈ బాండ్స్ అంటే, గవర్నమెంట్కి డబ్బులు కావాల్సినప్పుడు, గవర్నమెంట్ డబ్బులు కావాల్సి వస్తాయి కదా రోడ్లు వేయడానికి, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్ కోసం, దేనికోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కైనా దేనికోసమైనా బాండ్స్. అప్పుడు గవర్నమెంట్ డబ్బులు కావాల్సినప్పుడు గవర్నమెంట్ బాండ్ ఇష్యూ చేసి ఇంట్రెస్ట్ రేట్ మామూలుగా డబ్బులు ఏవైతే ఉంటాయో మనీ ఏదైతే ఉంటుందో మనీ ఇన్వెస్టర్ల నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో బాండ్ అంటే ఏంటండి, ఈ బాండ్కి ఏముంటుంది అంటే ఒక ఫేస్ వాల్యూ ఉంటుంది, ఒక కూపన్ కోడ్ ఉంటుంది, ఒక మెచ్యూరిటీ పీరియడ్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఫేస్ వాల్యూ సపోజ్ చూస్తాను, గవర్నమెంట్ ఒక 10,000 రూపాయలు బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి, కూపన్ కోడ్ 10% ఉందనుకోండి, మెచ్యూరిటీ పీరియడ్ 10 ఇయర్స్ ఉందనుకోండి. సో మీకు ఏం జరుగుతుంది, మీరు 10,000 రూపాయలు ఇస్తే గవర్నమెంట్ మీకు ఈ బాండ్ ఏదైతే ఉంటుందో ఈ బాండ్ ఇస్తుంది. ఈ బాండ్ మీద ఈ 3 ఉండడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, సంవత్సరానికి 10% ఇంట్రెస్ట్, అంటే ప్రతి ఏటా నీ అకౌంట్లో 1000 రూపాయలు పడిపోతాయి. అండ్ 10 సంవత్సరాలు అయిన తర్వాత నీకు మొత్తం ఎంత వస్తుంది, 10,000 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. ఈ 10,000 రూపాయలు నీకు ఇచ్చేయడం అనేది జరుగుతుంది. సో 10 ఇయర్స్ కదా, సో మొత్తం నీకు కలిపి 20,000 రావడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? ఇంకొక 10,000 నీకు లాభం వస్తుంది. అర్థమైందా? సో ఇది బాండ్ ఇలా ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. మరి బాండ్ సరే సార్, మరి ఈల్డ్ అంటే ఏంటి? నీకు బాండ్ మీద వచ్చేటటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో దాన్నే మనం ఈల్డ్ అంటాం. 10,000కి ఇంకొక 10,000 వచ్చిందా, దాన్నే మనం ఈల్డ్ అనడం అనేది జరుగుతుంది. ఈ ఈల్డ్ కాన్స్టెంట్గా ఉండదండి. ఈల్డ్ ఏదైతే ఉంటుందో ఇది మారుతూ ఉంటుంది టైం పీరియడ్ బట్టి. ఎలా మారుతుంది సార్? సో మొదటిసారి నువ్వు బాండ్ గవర్నమెంట్ దగ్గర నుంచే డైరెక్ట్గా కొంటున్నావు కదా, గవర్నమెంట్ తరఫున ఎవరు ఇష్యూ చేస్తారు, ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. ఆర్బీఐ ఇష్యూ చేసినటువంటి బాండ్ నువ్వు కొంటున్నావు. నువ్వంటే ప్రైమరీ మార్కెట్లో నువ్వు కొంటున్నట్టు లెక్క. సో దెర్ విల్ బి ఎనదర్ మార్కెట్ కాల్ సెకండరీ మార్కెట్. ఇప్పుడు గవర్నమెంట్ బాండ్లకు విపరీతమైన డిమాండ్ ఉందనుకోండి బయట, అప్పుడు ఏం జరుగుతుంది, గవర్నమెంట్ బాండ్స్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది. గవర్నమెంట్ బాండ్స్ ప్రైస్ పెరిగినప్పుడు ఇక్కడ నువ్వు 10,000 కొన్నావు కదా, నువ్వు 11,000 అమ్ముతావు. నువ్వు అమ్మేది 11,000కే, కానీ అవతల కొనేవాడికి ఫేస్ వాల్యూ
10,000 చూపిస్తుంది. దాంతోపాటు కూపన్ కోడ్ 10% చూపిస్తుంది. దాంతోపాటు ఇదేదైతే ఉంటుందో మెచ్యూరిటీ పీరియడ్ 10 years చూపిస్తుంది. ఈ 11,000 మీద కూడా ఒరిజినల్గా గవర్నమెంట్ 10% ఉంది కదా, సో ₹1,000 రావడం అనేది జరుగుతుంది ఆయనకి సంవత్సరానికి. సో 10 సంవత్సరాల తర్వాత ఆయనకి మొత్తం ఎంత వస్తుంది, మొత్తం 20,000. మొత్తం ఎంత అయితే రావాలో సంవత్సరానికి 1000 చొప్పున ఇచ్చేస్తారు, మొత్తం 10,000 ఇస్తారు. అర్థమైందా? కానీ చూడండి, ఆయన కొనుక్కుంది 11,000, నువ్వు ఇక్కడ కొనుక్కుంది 10,000కి, నీకు 10,000 లాభం వచ్చింది, ఈల్డ్ 10,000 అయింది. ఇక్కడ ఆయన కొనుక్కుంది 11,000కి, ఆయనకు వచ్చింది 20,000 వచ్చింది. అర్థమైందా? సో 20,000 అంటే ఎంతకు వచ్చినట్టు ఈల్డ్ ఇక్కడ కేవలం 9,000 మాత్రమే వచ్చినట్టు, కేవలం 9,000 మాత్రమే వచ్చినట్టు. ఈల్డ్ చూసారా ఎలా మారిందో, ఎలా వేరీ అయిందో? అర్థమైందా? సో ఈల్డ్ బట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే తన తాలూకా ఇది చేయడం అనేది జరుగుతుంది, అంటే ఈ తాలూకు ఇంట్రెస్ట్ రేట్లు అనేవి కట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అర్థం కాలేదు ఈల్డ్కి దానికి సంబంధం ఏంటి సార్? చూడండి, ఆర్బీఐ ఇప్పుడు కరోనా వైరస్ ఉంది, కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 రావడం వల్ల ఏమైంది, ఎకనామిక్ ఇదేదైతే ఉంటుందో దేశం తాలూకా ఎకానమీ అనేది డిస్టర్బ్ అయింది. సో దాంతోపాటు స్టాక్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్ మార్కెట్స్ పడిపోవడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఒక ఇన్వెస్టర్, సగటు ఇన్వెస్టర్ నువ్వు నేను అయితే ఏం చేస్తాము, స్టాక్ మార్కెట్లో అయితే డబ్బులు పోతాయి, వాలటైల్గా ఉంది, సో వస్తాయో రాదో తెలీదు. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా సెక్యూర్ కదా, గవర్నమెంట్ తల తాకట్టుపైన డబ్బులు తెచ్చేస్తుంది, రైట్? ఇచ్చిన మాట ప్రకారం గవర్నమెంట్ సెక్యూరిటీలో ఇష్యూ పెడదాము అని చెప్పి వీళ్ళందరూ ఈక్విటీ మార్కెట్ అంటే షేర్ మార్కెట్ నుంచి ఎక్కడికి వచ్చేస్తారు, మన తాలూకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఇన్వెస్ట్ చేస్తారండి. గవర్నమెంట్ సెక్యూరిటీలో నువ్వు ఇష్యూ చేస్తావు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో దానిలో వాళ్ళు ఇష్యూ ఇది చేస్తారు, కరెక్టే, ఇన్వెస్ట్ చేస్తారు, కరెక్టే. కానీ దానివల్ల ఏం జరుగుతుంది, ఈక్విటీ మార్కెట్లో డబ్బులు లేకుండా అయిపోతాయి. సో అక్కడ కావాల్సినటువంటి ఫండింగ్ అనేది లేకుండా జరగడం అనేది జరుగుతుంది. సో అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించేస్తుంది అంటే కూపన్ కోడ్ ఏదైతే ఉంటుందో ఇది తగ్గించేస్తుంది. కూపన్ కోడ్ తగ్గితే నీకు ఏమవుతుంది, ఈల్డ్ ఏదైతే ఉంటుందో ఈల్డ్ ఆటోమేటిక్గా తగ్గడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది, ఇట్ విల్ ఎంకరేజ్ దీస్ ఇన్వెస్టర్స్ టు ఇన్వెస్ట్ అగైన్ ఇన్ ఈక్విటీ మార్కెట్. ఈక్విటీ మార్కెట్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ రావడం అనేది జరుగుతుంది, అంతే కదా. సో ఇప్పుడు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, కోవిడ్-19 వల్ల అందరూ ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్ చేయకుండా గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. అందుకే ఏం చేసింది, మన తాలూకా వీటి తాలూకు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గించింది. అంటే గవర్నమెంట్ ఏం చేసింది, వీటి తాలూకు ఈల్డ్ కూడా తగ్గించడం అనేది జరిగింది. సో ఇప్పుడు వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది. ఏం ఆప్షన్ ఉంటుంది, గవర్నమెంట్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నటువంటి స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ కూడా ఆప్షన్ ఉంటుంది. ఏం చేస్తారు, ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయి ఇవి కూడా చక్కగా హ్యాపీగా మనం సేఫ్ అండ్ సెక్యూర్, గవర్నమెంటే ఇది చేస్తుంది కాబట్టి. సో ఏం చేస్తుంది గవర్నమెంట్, ఎవరైతే బాండ్లో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయకూడదు అనుకునే వాళ్ళు స్మాల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు, కంపారిటివ్లీ స్టాక్ మార్కెట్తో పోలిస్తే ఇదే సేఫ్ అండ్ సెక్యూర్. హ్యాపీగా కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ వస్తే వస్తుంది, అంతేగాని హ్యాపీగా మన డబ్బులు ఎక్కడికి పోవు. స్టాక్ మార్కెట్లో అయితే పోతే పోవచ్చు డబ్బులు, అంతే కదా. సో అందుకోసం అని చెప్పి అందరూ ఏం చేస్తారు, స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద పడిపోతారు. దానివల్ల ఏం జరుగుతుంది, మళ్ళీ కంపెనీలకి వాళ్ళ తాలూకా క్యాపిటల్ అనేది జనరేట్ చేయడానికి డబ్బులు అనేవి ఉండవు. సో కంపెనీలు మూతపడిపోవడం అనేది జరుగుతుంది. కంపెనీలు మూతపడితే ఎంప్లాయ్మెంట్ పడిపోతుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది స్తంభించిపోతుంది. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈల్డ్ ఎలా అయితే తగ్గించిందో అదే మాదిరిగా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గించడం అనేది జరుగుతుంది. వీటి మీద ఇంట్రెస్ట్ తగ్గిస్తే ఏమవుతుందండి, అగైన్ పీపుల్ విల్ బీ ఎంకరేజ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. సో బిజినెస్లు ఎవరైతే ఉన్నారో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, గుడ్ గవర్నెన్స్కి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఏముండాలి, గవర్నమెంట్ అండ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో వీటి మధ్య కోఆపరేషన్ ఉండాలి. బిజినెస్ అనేది సర్వైవ్ అవ్వకపోతే ఎకానమీ అనేది కంప్లీట్గా కుప్పకూలిపోవడం అనేది జరుగుతుంది. సో అందుకోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టాక్ మార్కెట్లో జనాలు ఇన్వెస్ట్ చేసేలాగా ప్రోత్సహించేందుకు గవర్నమెంట్ అనేది ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గించడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? ఇది ఒక్కటే కాదు, అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి, బట్ ప్రిడామినెంట్లీ ప్రిన్సిపల్గా ఈల్డ్ ఏదైతే ఉంటుందో ఈల్డ్ గురించి ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈల్డ్ అనేది క్యారెక్టరిస్టిక్గా ఇదవ్వడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, మన తాలూకా ఈల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈల్డ్ అనేది తగ్గించడం అనేది జరిగిందమ్మా. కంప్లీట్గా ఈల్డ్ అనేది తగ్గించడం అనేది జరిగింది. ఈల్డ్ అనేది ఎందుకు తగ్గడం అనేది జరిగిందో చెప్తాను చూడండి. గవర్నమెంట్ ఈల్డ్ తగ్గించడానికి ఏం చేస్తుంది, ఏదర్ కూపన్ కోడ్ ఏదైతే ఉంటుందో కూపన్ కోడ్ తగ్గిస్తుంది బాండ్ మీద ఉన్నది. లేకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుంది.
సో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించింది అనుకోండి, సపోజ్ ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తే ఏమవుతుంది, బ్యాంకులు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గిస్తాయి. బ్యాంకులు ఇంట్రెస్ట్ అనేది ఇవ్వకపోయాయి అనుకోండి, నువ్వు డిపాజిట్ చేస్తావా, డిపాజిట్ అనేది చెయ్యవు. నువ్వు డిపాజిట్ చేయలేదు, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, నువ్వు డిపాజిట్ చేయలేదు, సో నీ డబ్బును ఎక్కడ పెడతావు, ఖాళీగా ఇంట్లో ఉంచలేవు. సో అప్పుడు ఏం చేస్తుంది, యూ ఆల్వేస్ గో టు గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటావు. గవర్నమెంట్ సెక్యూరిటీస్లో నువ్వు ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అనుకునేటప్పుడు ఎక్కువ మంది అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి డిమాండ్ పెరుగుతుంది. గవర్నమెంట్ తాలూకా వీటికి డిమాండ్ పెరిగింది అనుకోండి, ఇందాక ఏం చెప్పుకున్నాం, ఈల్డ్ ఎప్పుడు తగ్గుతుంది, గవర్నమెంట్ బాండ్స్కి డిమాండ్ పెరిగినప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నువ్వు 10,000కి కొన్నావు, ఇది 11,000కి ఎందుకు అమ్మావు ఈ బాండు, ఇక్కడ మీరు చూస్తే డిమాండ్ ఉంది కాబట్టి అమ్మావు. డిమాండ్ లేకపోతే ఎవరైనా కొంటాడా, కొన్నావు. డిమాండ్ లేకపోతే నువ్వు 9,000కి అమ్ముతావు, ఇంకా తగ్గిపోతుంది. సో డిమాండ్ ఉంది కాబట్టి 11,000కి అమ్మావు. సో అర్థమైందా, 11,000కి అమ్మినందుకు గాను ఈల్డ్ ఏమైంది, ఇక్కడ ముందు 10,000 వచ్చేది, ఇక్కడ ఎంత వచ్చింది, 9,000 వచ్చింది. ఈల్డ్ అనేది ఏమైంది, తగ్గిపోయింది. అర్థమైందా. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే లాస్ట్కి ఏమవుతుంది, ఈల్డ్ ఏదైతే ఉంటుందో ఈల్డ్ అనేది తగ్గిపోతుంది. అర్థమైందా, ఈల్డ్ అనేది ఆటోమేటిక్గా తగ్గడం అనేది జరుగుతుంది. ఈల్డ్ అనేది తగ్గితే ఏం చెప్పుకున్నా, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఈ తాలూకా స్మాల్ సేవింగ్స్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గిస్తాయి. ఎందుకు, వాళ్ళందరూ దీని మీద పడకుండా, ఈ స్మాల్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ స్కీమ్స్లో పడకుండా మళ్ళీ ఈక్విటీ మార్కెట్లో పెట్టుకోవడానికి. అర్థమైందా, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీకు చాలా ఈజీగా అర్థమయ్యే ప్రయత్నం అయితే చేశాను. అర్థమైందా. ముఖ్యంగా కోవిడ్-19 లాంటి సమయంలో ఎక్కువగా ఉపయోగపడింది ఏంటి అంటే, ముఖ్యంగా స్మాల్ సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో స్మాల్ సేవింగ్స్ అనేవి ఇదవ్వడం అనేది జరిగింది. ఎందుకు, పాండమిక్ వల్ల మొత్తం గవర్నమెంట్ డెఫిసిట్లోకి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ మీద కూడా జనాలకు నమ్మకం లేకుండా పోయింది. గవర్నమెంట్ కూడా ఎకనామికల్గా చాలా నష్టపోయింది కదా, కంపెనీలు కూడా నష్టపోయినాయి కదా. సో జనాలందరూ ఈ స్మాల్ సేవింగ్స్ ఫినాన్సింగ్ ఏదైతే ఉంటుంది, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ మీద పడ్డారు. సో వాటి మీద పడడం వల్ల ఏం జరిగింది, ఈ ఈక్విటీలోని దాంతోపాటు గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మానేశారు. సో మళ్ళీ మనీ ఏదైతే ఉంటుందో, రిసోర్సెస్, ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఈక్విటీ మార్కెట్ వైపు, అంటే షేర్ మార్కెట్ వైపు, దాంతోపాటు బాండ్ మార్కెట్ వైపు బాండ్ మార్కెట్ వైపు తరలించడానికి గవర్నమెంట్ అనేది ఇది చేయడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా, మొత్తం లింక్ అంతా. మళ్ళీ కొద్దిగా ఎకానమీ ఎప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది, ఎకానమీ కాస్త కష్టంగా ఉంటుంది. మన సురేష్ సార్ చాలా బాగా చెప్తారు ఎకానమీ. వీలైతే ఎకానమీ వీడియోస్, శాంపుల్ వీడియోస్ చూడండి. లేదు ఈ ఆర్టికల్ ఇంకా నాకు అర్థం కాలేదు మీరు ఎలా చెప్పినా సార్ అంటే ఒక్కసారి మళ్ళీ రీక్యాప్ చేసి చూడండి, మీకు ఇంకా డీటెయిల్డ్గా అర్థమైపోతుంది. పెద్ద కష్టమేం కాదు, నథింగ్ ఈజ్ రాకెట్ సైన్స్, అది గుర్తుపెట్టుకోండి. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్లీ ఇన్ సుప్రీం కోర్ట్ ఎగెన్స్ట్ యూనిఫామ్ సివిల్ లా ఆన్ డివర్స్ అండ్ ఎలిమోనీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మీకు యూనిఫామ్ సివిల్ లా లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉంటుందో ఇది అర్థం కావాలి. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీ అందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అర్థం కావాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక 1 year బ్యాక్ ఊపేసినటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. చాలా చాలా రచ్చ చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉంటుందో దీని గురించి చూడండి అమ్మ. సో మనకి మామూలుగా 2 laws ఉంటాయి. ఒకటి క్రిమినల్ లాస్, 2 సివిల్ లాస్. క్రిమినల్ లాస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ అందరికీ సమానం అండి. నేషన్ వైడ్గా ఈక్వల్గా ఉండడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ చట్టానికి సమానులే. వేరే సివిల్ లాస్ ఏవైతే ఉన్నాయో అకార్డింగ్ టు ద రిలీజియన్ అండ్ ట్రైబ్ దాన్ని బట్టి మారిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. అంటే ముస్లింలకు ఒక చట్టం ఉంటుంది, దాంతోపాటు హిందువులకు ఒక చట్టం ఉంటుంది, క్రిస్టియన్లకు ఒక చట్టం ఉంటుంది, మిగిలిన వాళ్ళందరికీ ఒక్కొక్క చట్టాలు ఉండడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇంతకీ క్రిమినల్ లాస్ దేని మీద వేస్తారు? అఫెన్సెస్ లైక్ మర్డర్, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్, లేకపోతే సెక్షువల్ అబ్యూజ్, లేకపోతే థెఫ్ట్, దొంగతనం, ఇవన్నీ క్రిమినల్ మోసాలు అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ సివిల్ లాస్ అనేవి దేని మీద వేయడం అనేది జరుగుతుంది? మ్యారేజ్, ఇన్హెరిటెన్స్, అడాప్షన్, డివర్స్, ఇవన్నీ సివిల్ లాస్ కింద రావడం అనేది జరుగుతుంది.
సో మామూలుగా ఏం జరుగుతుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క చట్టం ఉండడం వల్ల ఏం జరిగింది అంటే ప్రతి ఒక్కరు ఎప్పటి నుంచో బిఫోర్ మనకి ఇండిపెండెన్స్ రాకముందు ఫ్రమ్ ద కొలోనియల్ ఎరా ఈవెన్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా దేశం మొత్తానికి ఒకే ఒక చట్టం ఉండాలి. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉండాలి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే సివిల్ లాస్ కూడా మొత్తం అందరికీ ఈక్వల్గా ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్లోని పార్ట్ 4 ఏదైతే ఉంటుందో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డిపిఎస్పీస్లో ఉండేటటువంటి ఆర్టికల్ 44 ఏదైతే ఉంటుందో ఇదేం చెప్తుంది, ద స్టేట్ షల్ ఎండీవర్ టు సెక్యూర్ ఫర్ ద సిటిజన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. సో సివిల్ లాస్ ఏవైతే ఉంటాయో వీటికి ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉండాలి త్రూ అవుట్ ద ఇండియన్ టెరిటరీ, భారతీయుల మొత్తానికి ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. సో ఇట్ మీన్స్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్ షల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ. ప్రతి ఒక్కరికి ఈక్వల్ ట్రీట్మెంట్ అనేది ఉండాలి. సో ఒకరు డివర్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి భరణం చెల్లించక్కర్లేదు అనుకోండి. సపోజ్ ఇంకొక రిలీజియన్లో డిఫర్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి భరణం చెల్లించాలనుకోండి. దట్ ఈజ్ ఆర్టికల్ 15 ఏదైతే ఉంటుందో రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేస్తుందా లేదా, అలాగా ఉంటే రైట్. సో సివిల్ లాస్ ఏవైతే ఉన్నాయో విచ్ కవర్ మ్యారేజ్, డివర్స్, మెయింటెనెన్స్, ఇన్హెరిటెన్స్, అడాప్షన్, సక్సెషన్, ఇన్హెరిటెన్స్, అదే ఇవన్నీ ఏవైతే ఉంటాయో దీస్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఏర్పడడం అనేది జరుగుతుంది. వీటి మీద లాస్ ఏవైతే ఉన్నాయో క్రిమినల్ లాస్ ఎలా అయితే మొత్తం భారతదేశాన్ని మొత్తానికి ఒకటే ఉన్నాయో దీని మీద కూడా చట్టాలు సమానంగా ఉండాలి అని త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అని చెప్పడం అనేది జరిగింది. ఇన్ అక్టోబర్ దీని తాలూకు హిస్టరీ మాట్లాడుకుంటే October 1840 ప్రీ కొలోనియల్ ఎరా ఏదైతే ఉంటుందో కొలోనియల్ టైమ్స్లో ఏం జరిగింది, ప్రీ ఇండిపెండెన్స్ టైంలో. సో లెక్స్ లోసీ అనేటటువంటి ఒక ఆయన ఈజ్ ఏ బ్రిటిష్ సివిల్ సర్వెంట్ అండి. ఈయన ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే యూనిఫామిటీ ఇన్ ద కోడిఫికేషన్ ఆఫ్ ఇండియన్ లా ఈజ్ నెససరీ. సో ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అలా ఉండకూడదు. దాంతోపాటు మీకు పర్సనల్ లాస్ ఆఫ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఏవైతే ఉన్నాయో అలా ఒక్కొక్కరికి ఒక పర్సనల్ లాస్ అనేవి ఉండకూడదు అని చెప్పడం అనేది జరిగిందాము. సో దానిలో భాగంగానే మొదట యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది తీసుకురావాలని అనుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో దాన్ని యాడ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఫండమెంటల్ రైట్స్లో కానీ లేకపోతే మ్యాండేటరీ థింగ్స్లో, మ్యాండేటరీ ప్రొవిజన్స్లో ఎందుకు దాన్ని ఏర్పరచలేదు. డిపిఎస్పీస్ ఈజ్ జస్ట్ డైరెక్టివ్ టు ఏ స్టేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు రైట్. సో ఎందుకు చేర్చలేదంటే అప్పుడున్నటువంటి కమ్యూనల్ రియట్స్ కానీ, దాంతోపాటు జనాలకి అవేర్నెస్ లేకపోవడం, రిలీజియన్నే గొప్ప అని భావించడం, దాంతోపాటు పీపుల్ అంత తెలివితేటలు అనేవి లేకపోవడం, సో రిలీజియన్నే దైవంగా భావించే వాళ్ళు ఆ టైంలో ఎక్కువగా ఉండడం వల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురాలేకపోయారు. బట్ గవర్నమెంట్కి మాత్రం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురండి అని చెప్పడం అనేది జరిగింది. బట్ గవర్నమెంట్స్ మాత్రం చేయట్లేదు. ఎందుకు, ఓట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఓట్ బ్యాంక్ని వాళ్ళు కోల్పోయేటటువంటి అవకాశం ఉంది కాబట్టి. లెట్ us look at some constitutional provisions. Article 15. Article 15 ఏం చెప్తుంది, నో డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ కదా. సో డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదని చెప్పడం అనేది జరుగుతుంది. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది, ఆర్టికల్ 25 కానీ ఆర్టికల్ 26, ఆర్టికల్ 27 ఏం చెప్తాయి ఇవి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఎవరి తాలూకా రిలీజియనస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని అనుభవించేటటువంటి, వాటిని పాటించేటటువంటి హక్కు భారతీయులకు మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగం కల్పించడం అనేది జరిగింది. అర్థమైందా. సో ఇప్పుడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఏం తీసుకురావాలి, సో మీ రిలీజియస్ ప్రాక్టీసెస్, మీ రిలీజియస్ లాస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు పాటించకూడదు. సో గవర్నమెంట్ నిర్ణయించినటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా మీరు నిర్ణయాలు అనేవి వెలువడతాయి, దాని ప్రకారంగా మీకు తీర్పులు అనేవి, వెడ్డిక్స్ అనేవి వస్తాయి అని చెప్పారనుకోండి. ఏం జరుగుతుంది, ప్రజలందరూ ఆటోమేటిక్గా డిఫరెంట్ రిలీజియస్ పీపుల్ తిరగబడ్డం అనేది జరుగుతుంది. ఇప్పుడు అదే జరిగింది. మన తాలూకా ఇదేదైతే ఉందో సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టులో ముందు మన గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ లా, డివర్స్, మెయింటెనెన్స్ అండ్ అలిమోనీ ఏదైతే ఉంటుందో, భరణం ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి ఒక యూనిఫామ్ సివిల్ లా ఏదైతే ఉంటుందో దీంతో ముందుకు రావడం అనేది జరిగింది. యూనిఫామ్ సివిల్ కోడ్తో ముందుకు రావడం అనేది జరిగింది గవర్నమెంట్. సో దీనికి ఎగనెస్ట్గా ఏం జరిగింది, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ ఒక ముస్లిం యువతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిలోకి ఇది వేయడం అనేది జరిగిందండి. ఏ ముస్లిం ఉమెన్, ఆవిడ మా రిలీజియస్ ఏదైతే ఉంటుందో మా రిలీజియస్ని ప్రాక్టీస్ చేయట్లేదు. సో మా కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 25, 26, 27 ద్వారా మాకు కల్పించినటువంటి
ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు అండర్మైన్ చేస్తున్నారు. ప్లీజ్ మమ్మల్ని ఫండమెంటల్ రైట్స్ మా ఫండమెంటల్ రైట్స్ మాకు ఎన్ష్యూర్ అయ్యేలా కాపాడండి. సో మాకు మా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది కావాలి అని చెప్పి కోర్టులో కేసు వేయడం అనేది జరిగింది ఎగెనెస్ట్ ఏ యూనిఫామ్ సివిల్ లా. ప్రజల మనసుల్లో మతం కానీ కులం కానీ ఉండిపోయినంత వరకు దేశానికి అభివృద్ధి అంటే వచ్చి పడదు, వచ్చే సమస్యే లేదు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ వన్ ఆఫ్ ద నెససరీ స్టెప్స్ అండి టు ఎన్ష్యూర్ ఈక్వాలిటీ. మెజారిటీ అండ్ మైనారిటీ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడానికి కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చాలా చాలా అవసరం. రైట్, అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా అదే చెప్పడం అనేది జరిగింది, చాలామంది అదే చెప్పడం అనేది జరిగింది. బట్ ఈవెన్ మనకి ఆల్మోస్ట్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ నెక్స్ట్ ఇయర్తో వస్తున్నప్పటికీ ఇప్పటికీ రిలీజియన్ బేసిస్ మీద జనాలు ఇంకా ఉండడం అనేది జరిగింది. బై యూజింగ్ ద కాన్స్టిట్యూషనల్ లూప్ హోల్స్ దే ఆర్ ట్రయింగ్ టు మిస్యూజ్, దే ఆర్ ట్రయింగ్ టు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే వాళ్ళు రిలీజియస్ ప్రొవిజన్స్ని కాపాడుకుందాం, వాళ్ళ రిలీజియస్ ఇంట్రెస్ట్ కాపాడుకుందాం అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. మీకు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఒక టూకీగా అర్థమైంది అనుకుంటున్నాను. దీని మీద డీటెయిల్డ్గా ఒక వీడియో చేసి మీకు పెడతాను. సో యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మొత్తం అంతా మీకు తెలిసిపోవడం అనేది జరుగుతుంది. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాకిస్తాన్ ఎలోస్ ఇంపోర్ట్ ఆఫ్ కాటన్ అండ్ షుగర్ ఫ్రమ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో మనం చదువుకోవడం అనేది జరుగుతుంది, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో. దిస్ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో మనకి రీసెంట్గా దాయాద్ దేశాలైనటువంటి ఇండియా అండ్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి మధ్య టైస్ అనేవి బలపడుతున్నట్టు మనకు కనిపించడం అనేది జరుగుతుంది. దేర్ వర్ మెనీ ఎగ్జాంపుల్స్. సో రీసెంట్గా ఏం డెవలప్మెంట్ జరిగింది అంటే పాకిస్తాన్ అనేది రీసెంట్గా ఒకటి అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది. ఏంటి అంటే ఇట్ విల్ ఎలో ద ఇంపోర్ట్ ఆఫ్ కాటన్ అండ్ షుగర్ ఫ్రమ్ అక్రాస్ ద బార్డర్. సో మన తాలూకా ఇండియా నుంచి కాటన్ అండ్ షుగర్ ఏదైతే ఉంటుందో అది ఇంపోర్ట్ చేసుకుంటాను అని చెప్పి పాకిస్తాన్ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు మీకు లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఎల్ఓసి దగ్గర 2003లో జరిగినటువంటి సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఫర్ రూల్స్ బేస్డ్ బార్డర్ మేనేజ్మెంట్ కోసం ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది జరిగింది. అర్థమైందా? అంటే ఫైరింగ్స్ అనేవి జరగకూడదు అన్నట్టు. సో 2003 సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కూడా ఈ మధ్యనే దాన్ని రివైవ్ చేయడం అనేది జరిగిందమ్మా. రైట్, ఇండియా అండ్ పాకిస్తాన్ మళ్ళీ దీన్ని ముందుకు తీసుకురాబోతున్నాం. ఇది సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసుకున్నారు, బట్ వెంటనే అది ఇది చేయడం 2009 ఆ టైంలో కంప్లీట్గా ఇదవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు సీజ్ ఫైర్ అగ్రిమెంట్తో ముందుకు రావడం అనేది జరిగింది. దీనికి మేము కట్టుబడి ఉంటామని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇట్ ఆల్సో పార్షియలీ రివర్సెస్ ఇట్ 2-year-old డెసిషన్ టు సస్పెండ్ ఆల్ ట్రేడ్ విత్ ఇండియా. ఇండియాతో ట్రేడ్ అనేది సస్పెండ్ చేయాలి అనేటటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో నిర్ణయాన్ని కూడా పాకిస్తాన్ సస్పెండ్ చేయడం అనేది జరిగింది, రివర్స్ చేయడం అనేది జరిగింది. సో ట్రేడ్ అనేది ఎత్తివేయడం అనేది జరిగింది. రైట్, ద డెసిషన్ టు క్యాన్సిల్ ట్రేడ్ వాజ్ టేకెన్ ఇన్ 2019 days after the government amended Article 370 and recognized Jammu and Kashmir. ఎందుకు పాకిస్తాన్ అనేది సస్పెండ్ చేయడం అనేది జరిగింది అంటే ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 370ని మన ఇండియన్ గవర్నమెంట్ అబాలిష్ చేసి ఏం చేశారండి, మన తాలూకా జమ్మూ అండ్ కాశ్మీర్ ఎల్స్ట్వైల్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని 2 యూనియన్ టెరిటరీస్గా మార్చడం అనేది జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, దాంతోపాటు లడాక్ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉంటుందో లడాక్ యూనియన్ టెరిటరీ. అర్థమైందా? సో జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉంటుందో దీనికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, దీనికి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండదు. ఇలా రెండుగా విడదీయడం అనేది జరిగింది, స్పెషల్ స్టేటస్ని తీసేయడం అనేది జరిగింది. దీనికి పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ నిరసన తెలుపుతూ ఇండియాతో ట్రేడ్ అనేది కంప్లీట్గా క్యాన్సిల్ చేసుకోవడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే ట్రేడ్ మొదలు పెడతామని చెప్పడం అనేది జరిగింది. బట్ పాకిస్తాన్ ట్రేడ్ బ్యాన్ చేసిన ఇండియా అనేది పాకిస్తాన్తో ట్రేడ్ అనేది బ్యాన్ చేయలేదు. బట్ కానీ క్రాస్ ఎల్ఓసి ట్రేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అంటే ఎల్ఓసి గుండా లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో లైన్ ఆఫ్ కంట్రోల్ గుండా గూడ్స్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో
దాన్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేయడం అనేది జరిగింది, సస్పెండ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు పాకిస్తాన్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఏదైతే ఉంటుందో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ లిస్ట్లోంచి ఇండియా అనేది తీసేయడం అనేది జరిగింది. ఎప్పుడంటే 2019లో జరిగినటువంటి పుల్వామా అటాక్ ఏదైతే ఉంటుందో పుల్వామా అటాక్ తర్వాత మన జవాన్ల మీద వాళ్ళు చేసినటువంటి అటాక్ తర్వాత. సో మోస్ట్ ఫేవర్డ్ నేషన్ అంటే ఏంటి, ఈ ట్యాగ్ ఎవరికి ఇస్తారు, ఈ ట్యాగ్ ఇస్తే ఏం జరుగుతుంది, ఈ ట్యాగ్ ఇస్తే పలానా కొన్ని ఏ కంట్రీకి అయితే ట్యాగ్ ఇచ్చారో వాళ్ళకి స్పెషల్ టారిఫ్ రేట్స్ ఉండడం అనేది జరుగుతుంది. అంటే టారిఫ్ ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో అవి తక్కువ ఉంటాయి. సో ఇంపోర్ట్స్ అనేవి వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అవతల వాళ్ళు. సో వాళ్ళ ట్రేడ్కి ఇది హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. సో పాకిస్తాన్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్గా ఇండియా అనేది తీసేయడం అనేది జరిగింది. రైట్. నెక్స్ట్, ద మూవ్ బై పాకిస్తాన్ విచ్ ఫాలోస్ ద గ్రాంటింగ్ ఆఫ్ స్పోర్ట్స్ రిలేటెడ్ వీసాస్ బై ఇండియా. దాంతోపాటు ఇండియా ఇప్పుడు ఏం చేసింది, ఇండియా ఎందుకు ఈ పాకిస్తాన్ నిర్ణయం తీసుకుందంటే ఇండియా అనేది పాకిస్తాన్ వాళ్ళకి స్పోర్ట్స్ రిలేటెడ్ వీసాస్ ఏవైతే ఉన్నాయో అది ఇవ్వడం అనేది మొదలుపెట్టింది. సో దానికి దీనిగా ఇండియా అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది కాబట్టి పాకిస్తాన్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి కాబట్టి ఇంపోర్ట్స్ మేము కాటన్ అండ్ షుగర్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్పడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ 3 years తర్వాత ఇండియా పాకిస్తాన్ యొక్క స్పోర్ట్స్ వీసాస్ ఏవైతే పాకిస్తాన్ ప్రజలకు స్పోర్ట్స్ వీసాస్ ఇవ్వడం అనేది మొదలుపెట్టిందండి. అర్థమైందా? దాంతోపాటు ఇండస్ వాటర్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఇండస్ వాటర్ కమిషనర్స్ కూడా రీసెంట్గా మీట్ అవ్వడం అనేది జరిగింది. ఇద్దరు సఖ్యతతో మాట్లాడుకోవడం అనేది జరిగింది వాటర్ షేరింగ్ కోసం. అది కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అని చెప్పి మనం అనుకోవచ్చు. దాంతోపాటు పీస్ ఎట్ ద ఎల్ఓసి ఆఫ్టర్ మోర్ దెన్ 5,000 సీజ్ ఫైర్ వైలేషన్స్ లాస్ట్ ఇయర్ మొత్తం ఎక్కువ 5,000 కంటే ఎక్కువ సీజ్ ఫైర్ వైలేషన్స్ అనేవి జరగడం అనేది జరిగాయి, కాల్పులు అనేవి జరగడం అనేది జరిగాయి, అటాక్స్ అనేవి జరగడం అనేది జరిగినాయి. కానీ అంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తర్వాత కూడా సో బోత్ ఇండియా అండ్ పాకిస్తాన్ హూ ఆర్ వండర్ఫుల్ ఫ్రెండ్స్, సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ దే మేనేజ్ టు స్టే ఇన్ ఏ పాజిటివ్ టచ్. ఇద్దరు పాజిటివ్గా ఉండాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. రైట్. దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ కూడా సో ఒక శాల్యుటరీ మెసేజెస్ ఏవైతే ఉంటాయో శాల్యుటరీ మెసేజెస్ కూడా షేర్ చేసుకోవడం అనేది జరిగింది. సో వీళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ వీళ్ళని శాల్యూట్ చేస్తూ శాల్యుటేషన్తో వీళ్ళని శాల్యుట్ చేస్తూ సో ఇది ఏదైతే ఉందో దాంతో ఒక ఇది కూడా చేయడం అనేది జరిగింది. ఇట్ ఈజ్ ఇండియాస్ ఫారిన్ పాలసీ ఏదైతే ఉంటుందో ఇండియా చూడండి ప్రతిదీ ఇంటర్లింక్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్. సో ఇప్పటి వరకు నేను ఆర్టికల్ చెప్పాను, ఏం చెప్పాను, ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ ఏవైతే ఉంటాయో ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, మన తాలూకా ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాకి ఇష్టం లేదు ముందుటి వరకు. కానీ నేను జైశంకర్ వచ్చి ఏం చెప్పారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ ఏవైతే ఉంటాయో పీస్ టాక్స్ మేము కంప్లీట్గా సపోర్ట్ చేస్తున్నామని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు, మన ఇండియాకి తెలుసు తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో వచ్చేటటువంటిది తాలిబాన్ గవర్నమెంట్ అని. తాలిబాన్ గవర్నమెంట్ని ప్రొటెస్ట్ చేయడం అనేది మొత్తం 19 ఏళ్ళు వార్ అనేది ప్రకటించి యుఎస్ఏ కూడా ఏం చేయలేకపోయింది తాలిబాన్ని. సో ఇండియాకి తెలుసు ఇండియా కూడా ఏమైనా చేస్తే ఏం జరుగుతుంది, ఒకటి ఇండియాలో టెర్రరిజం అనేది వాళ్ళు పెంచేటటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంకొకటి ఏం చేస్తారు, మన ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటటువంటి మన ఇండియన్ ఎసెట్స్ ఏవైతే ఉంటాయో ఎసెట్స్ని వాళ్ళు ఫ్రీజ్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండడం అనేది జరుగుతుంది. మన డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో మన డొనేషన్స్ని కూడా ఇది చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అర్థమైందా? చూడండి ఈ ఎసెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎసెట్స్ మన ఇండియన్ ఎసెట్స్ అనేవి సీజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. సో అందుకే ఏం చేసింది, సో తాలిబాన్లు ఎలాగో నెక్స్ట్ వస్తారు కాబట్టి తాలిబాన్లకు సపోర్ట్ చేయడమే మంచిదని చెప్పి ఇండియా చక్కగా ఆఫ్ఘాన్ పీస్ టాక్స్ సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడింది. ఇప్పుడు తాలిబాన్లకు ఫ్రెండ్ ఎవరు, పాకిస్తాన్. సో పాకిస్తాన్తో కూడా ఇండియా అనేది దగ్గర అవ్వడానికి చూస్తుంది. ఎందుకు వీళ్ళతో పాకిస్తాన్తో కానీ వీళ్ళతో దగ్గర అవ్వాలి, ఒకటి ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ చేయడం, రెండవ రీజన్ ఏంటి, చైనా యొక్క డామినెన్స్ ఏదైతే ఉంటుందో చైనా యొక్క డామినెన్స్ అనేది తగ్గించడం, టు ప్లే కౌంటర్ బ్యాలెన్స్ పార్ట్. చైనా అండ్ పాకిస్తాన్ ఆర్ ఐరన్ బ్రదర్స్ అంటారు, ఆల్ వెదర్ అలైస్ అంటారు, ఎప్పుడు ఫ్రెండ్సే అని. అర్థమైందా? పాకిస్తాన్ అండ్ తాలిబాన్ ఫ్రెండ్స్. సో ఈ రీజియన్లో ఎక్కువ పవర్ ఎక్కువ సపోర్ట్ అనేది చైనాకు వచ్చింది అనుకోండి, ఏం జరుగుతుంది, ఈ రీజియన్లో ఇండియా కూడా పవర్ కోసం ట్రై చేస్తున్నటువంటి ఇంకో కంట్రీ అయిన ఇండియాకి చాలా దెబ్బపడడం అనేది జరుగుతుంది. రైట్. చైనా డామినెన్స్ అనేది పెరిగితే చైనా విల్ స్టార్ట్ ఆక్యుపైయింగ్ మెనీ రీజియన్స్. రైట్. చైనా డామినెన్స్ అనేది అందుకే రీజియన్లో పెరగకూడదు. అందుకే వీఆర్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ యుఎస్ఏ యుఎస్ఏ కూడా చైనాకి ఇప్పుడు పెద్ద థ్రెట్, పెద్ద శత్రువు కూడా. రైట్. ఈ విధంగా ప్రతిదాన్ని మీరు ఇంటర్లింక్ చేసుకొని మాట్లాడాలి. అర్థమైందా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అమ్మా. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్.
మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మిలిటరీ ఫార్మ్స్ షట్ డౌన్ ఆఫ్టర్ 132 ఇయర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. డిఫెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారంటే అమ్మ, మిలిటరీ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, మిలిటరీ ఫార్మ్స్ అంటే ఏం లేదు, మిలిటరీ వాళ్ళకి ఇవేవైతే ఉంటుందో మిల్క్ ఏదైతే ఉంటుందో మిల్క్ని ప్రొడ్యూస్ చేయడానికి ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి మెయింటైన్ చేస్తారు. కౌస్ ఏవైతే ఉంటాయో కౌస్ని పెంచడం అనేది జరుగుతుంది, క్యాటిల్ని పెంచడం అనేది జరుగుతుంది. ఈ మిలిటరీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 132 ఇయర్స్ సర్వీస్ తర్వాత వీటిని క్లోజ్ చేయడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. క్లోజింగ్ సెరమనీ కూడా రీసెంట్గా కండక్ట్ చేయడం అనేది నిన్ననే కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఎందుకు కండక్ట్ చేశారు అంటే ఎందుకు ఇది క్లోజ్ చేయడం అనేది జరిగింది అంటే టు రీబ్యాలెన్స్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అండి. సో వీటి మీద డిఫెన్స్ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది, ఇవి అవసరం లేదు అని చెప్పి కంప్లీట్గా వీటిని క్లోజ్ చేయడం అనేది జరిగింది. టు రీబ్యాలెన్స్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్. సో దీన్ని క్లోజ్ చేయమని చెప్పి ఎవరిచ్చారండి సలహా అంటే 2012లో ద క్వార్టర్ మాస్టర్ జనరల్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో, ఏంటండి ద క్వార్టర్ మాస్టర్ జనరల్ బ్రాంచ్ ఏదైతే ఉంటుందో జనరల్ బ్రాంచ్ రికమెండ్ చేయడం అనేది జరిగిందండి. సో ఈ మిలిటరీ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వీటిని క్లోజ్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. 2016లో ద లెఫ్టినెంట్ జనరల్ డిబి షెకాక్తర్ కమిటీ ఏదైతే ఉంటుందో అది కూడా ఏం రికమెండ్ చేయడం అనేది జరిగింది అంటే మనకి ఫార్మ్స్ ఇవేవైతే ఉంటాయో ఈ మిలిటరీ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వీటిని క్లోజ్ చేయండి అని చెప్పడం అనేది జరిగింది. సో మిలిటరీ ఫార్మ్స్ అంటే ఏంటండి? Military farms are the farms that were set up with a sole requirement of supplying hygienic cow milk. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైజీనిక్ మిల్క్ ఏదైతే ఉంటుందో, కౌ మిల్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయడానికి ఇది చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ అండి. సో ఇది ఎందుకు ఫస్ట్ ఎప్పుడు చేశారంటే బ్రిటిష్ ఇండియా టైంలోనే వీటిని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకు స్టార్ట్ చేశారు? ఆర్మ్డ్ ఫోర్సెస్కి హైజెనిక్ కౌ మిల్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్లూడ్ చేయడానికి. ద ఫస్ట్ మిలిటరీ ఫార్మ్ వాజ్ రేజ్డ్ ఇన్ 1889. 1889లో ఫస్ట్ మిలిటరీ ఫార్మ్ అనేది ఇది అవ్వడం అనేది జరిగింది. ఎక్కడండి అవ్వడం అనేది జరిగింది అంటే అలహాబాద్, ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి అలహాబాద్ ఏదైతే ఉంటుందో అక్కడ దీన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇండిపెండెన్స్ తర్వాత మొత్తం 30,000 హెడ్స్ ఆఫ్ క్యాటిల్, 30,000 ఆవులు ఏవైతే ఉంటాయో ఆవులు, అండ్ దాంతోపాటు 130 ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో 130 ఫార్మ్స్ని కంప్లీట్గా నేషన్ వైడ్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో ఫ్రమ్ 100 సంవత్సరాల కంటే పైగా మొత్తం 3.5 crore లీటర్స్ ఆఫ్ మిల్క్ ఏదైతే ఉంటుందో మిల్క్ అనేవి సప్లై చేయడం అనేది జరిగింది. సో దాంతోపాటు ఇండియాకి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ టెక్నిక్ ఏదైతే ఉంటుందో, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే ఏంటి అంటే ద ఇంజెక్షన్ ఆఫ్ సెమన్ ఇంటూ ఉమెన్స్ వూంబ్ అండి. అర్థమైందా? సో ఆర్టిఫిషియల్గా ఈ తాలూకా ఇవేవైతే ఉంటాయో వీటిని దూడలు ఏవైతే ఉంటాయో వాటిని పుట్టించడం. సో ఈ టెక్నిక్ కానీ దాంతోపాటు ఆర్గనైజ్డ్ డైరింగ్ ఏదైతే ఉంటుందో ఇండియాలో ఆర్గనైజ్డ్ డైరింగ్ కానీ ఇవన్నీ తేవడం అనేది జరిగింది. దాంతోపాటు సెవరల్ వార్స్ 1971 వార్ టైంలో కానీ, ఇండియా పాకిస్తాన్ వార్ టైంలో కానీ, లేకపోతే మీకు వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ వార్ ఫ్రంట్స్ ఏవైతే ఉన్నాయో, కార్గిల్ వార్ ఏదైతే ఉంటుందో కార్గిల్ వార్ టైంలో కూడా డిఫరెంట్ వార్ ఫ్రంట్స్ ఏవైతే ఉంటాయి వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ వార్ ఫ్రంట్స్ కూడా అక్కడ ఉండేటటువంటి సోల్జర్స్కి మిల్క్ అనేది ఇది చేయడానికి, ఈవెన్ నార్థన్ కమాండ్లో ఉండేటటువంటి సోల్జర్స్కి కూడా మిల్క్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఈ మిలిటరీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సెప్షనల్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగిందమ్మా. అదే మనకి ఇక్కడ న్యూస్లోకి రావడం అనేది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3. ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫుడ్ సెక్టార్ ఇన్సెంటివ్ గెట్స్ క్యాబినెట్ నోడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే ముందు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అంటే ఏంటో అర్థం కావాలి. అది ముందు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో గవర్నమెంట్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పాండ్ చేసేందుకు, వాటి తాలూకా ఎక్స్పాన్షన్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని పెంచేందుకు, దాని తాలూకా అవుట్పుట్ అనేది పెంచేందుకు ఒక కొత్త స్కీమ్తో ముందుకు రావడం అనేది జరిగింది 2020లో. ఏంటది? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో ఏం చేస్తూ ఉన్నారు? దీనిలో పేరులోనే ఉంది. ఏం ప్రొవైడ్ చేస్తారు? ఇన్సెంటివ్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారంట. ఓకే, ఎప్పుడు ఇస్తారు? ప్రొడక్షన్ లింక్. దేనికి లింక్ పెట్టారు? ప్రొడక్షన్కి లింక్ పెట్టారు.
ఉత్పత్తికి తగినట్టుగా ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి సింపుల్, మీకు ఎలా చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ ఒక బేస్ ఇయర్ నన్ను ఇస్తారమ్మా. సపోజ్ 2020 ఉందనుకోండి. 2020లో సపోజ్ ఒక కంపెనీ ఫస్ట్ ఇది ఎలక్ట్రానిక్ మొబైల్ కంపెనీస్కి పెట్టడం అనేది జరిగిందమ్మా. సపోజ్ 100 మొబైల్ ఫోన్లు తయారు చేసింది. 100 మొబైల్ ఫోన్ల మీద సపోజ్ అనుకోండి, లెక్క చెప్తున్నాను, 1000 రూపాయలు వచ్చింది అనుకోండి. ఎవరికి? మన తాలూకా కంపెనీ ఏదైతే ఉంటుందో కంపెనీకి. నెక్స్ట్ 2020 తర్వాత 2021 ఉందనుకోండి. 2021లో సపోజ్ 150 ఫోన్లు అమ్మింది అనుకోండి. దీని మీద ఎంత వస్తుంది? 1500 వస్తుంది కదా. ఇంక్రిమెంటల్ సేల్ ఎంత? ఇప్పుడు ఎంత సేల్ అమ్మింది? 500 రూపాయలు, అంతేనా? 500 రూపాయలు సేల్ ఎక్స్ట్రా జరిగింది. ఈ 500 రూపాయల సేల్లో 4 to 6% ఏదైతే ఉంటుందో ఇంత గవర్నమెంట్ ఇన్సెంటివ్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుందమ్మ. అర్థమైందా? అంటే 500 సేల్ ఇంక్రిమెంట్ అయితే ఒకవేళ 60 రూపాయలు గవర్నమెంట్, 50 నుంచి 60 రూపాయలు ఏం చేస్తుంది గవర్నమెంట్? మళ్ళీ తిరిగి కంపెనీకి ఇన్సెంటివ్ రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు? 2020 నుంచి 2025 వరకు, నెక్స్ట్ 5 ఇయర్స్ అండి. అర్థమైందా? కానీ గూడ్స్ అనేవి ఎక్కడ తయారవ్వాలి? గూడ్స్ షుడ్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా ఓన్లీ. భారతదేశంలోనే ఇది చేయడానికి. మీకు అర్థమైందా? సో ఇది ఏం చేశారు మొత్తం అండర్ ది స్కీమ్. సో దీస్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ విల్ గెట్ అన్ ఇన్సెంటివ్ ఆఫ్ 4 to 6%. వాళ్ళకి 4 to 6% ఇన్సెంటివ్ అనేది రావడం అనేది జరుగుతుంది. దేని మీద? ఆన్ ఇంక్రిమెంటల్ సేల్స్ కంపేర్డ్ టు ద బేస్ ఇయర్. ఆన్ ఇంక్రిమెంటల్ సేల్స్ సపోజ్ 2022 ఉంది. 2022లో 200 అమ్మింది అనుకోండి. ఇప్పుడు ఎంత? 2021 బేస్ ఇయర్ అవ్వదు, 2020 బేస్ ఇయర్ అవుతుంది. 100కి 200కి తేడా ఏంటి? 100. అర్థమైందా? సో అంటే మీకు ఎంత పెరిగినట్టు? 100 పదులు 1000 రూపాయలు పెరిగినట్టు. సేల్ ఎంత పెరిగింది? 1000 రూపాయలు పెరిగింది. ఈ 1000 రూపాయల్లో 4 to 6% ఎంతైతే ఉంటుందో అది వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అది మనకు వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైంది? కంపెనీకి ఏదైతే ఉంటుందో ఫర్ నెక్స్ట్ 5 years ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నందువల్ల ఫారిన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఇన్సెంటివ్ ఎలాగో వస్తుంది కదా, ఏం చేస్తాయి? ఇండియాకి వచ్చి వాళ్ళ కంపెనీలు ఏవైతే ఉంటాయి కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడం అనేది మొదలు పెడతాయి. సో ఇండియాలో ఏం పెరుగుతుంది? ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దాంతోపాటు ఇంక్రిమెంట్ చేస్తే కదా డబ్బులు ఇస్తామని చెప్తున్నాం. సో ఈ తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు ఏం పేరు? మన తాలూకా కంపెనీస్ ఏవైతే ఉంటాయో డొమెస్టిక్ ఇండియన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి ఇవి కూడా వాళ్ళ తాలూకు యూనిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్పాండ్ చేస్తాయి. ప్రొడక్షన్ అనేది పెంచడం కోసం ఏం చేస్తాయి? యూనిట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? ఇంకో చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ఫస్ట్ దేనికి అనౌన్స్ చేసింది? మామూలుగా ఎలక్ట్రానిక్ ఇవేవైతే ఉంటాయో వాటికి అనౌన్స్ చేసినప్పటికీ తర్వాత సన్షైన్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో, డెవలపింగ్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో, రైజ్ అయ్యే సెక్టార్స్ ఏవైతే ఉంటాయో ఆ సెక్టార్స్ అయినటువంటి ఆటోమొబైల్, నెట్వర్కింగ్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ, సోలార్ పీవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్పాండ్ చేస్తాము. ఓన్లీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కాదు, అందరికీ ఇచ్చేలా చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది? ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఏదైతే ఉంటుందో ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని దేనికి ఎక్స్టెండ్ చేసింది అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి ఇది చేయడం అనేది జరిగిందమ్మా. ఏం చేసింది? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి కూడా ఎక్స్పాండ్ చేయడం అనేది జరిగింది. సో దీనికోసం కేటాయించినటువంటి మొత్తం ఎంత అంటే 10,900 కోట్లు ఏదైతే ఉంటుందో 10,900 కోట్లు కేటాయించడం అనేది జరుగుతుంది. సో దీనిలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రొడక్ట్స్లో ఏమొస్తాయి? రెడీ టు కుక్ ఉంటుందా? రెడీ టు కుక్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి, రెడీ టు ఈట్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో రెడీ టు ఈట్ ఐటమ్స్, ప్రాసెస్డ్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఫ్రూట్స్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి, వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో వెజిటేబుల్స్, అండ్ మెరైన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో మెరైన్ ప్రొడక్ట్స్ చేపలు లాంటివి, దాంతోపాటు చీజ్ ఏదైతే ఉంటుందో చీజ్, ఇలాంటి వాటి మీద ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయినటువంటి ఎగ్స్, పౌల్ట్రీ మీట్, ఎగ్ ప్రొడక్ట్స్ వీటి మీద కూడా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీన్ని కవర్ చేయడం అనేది జరిగింది. సో ద అప్లికెంట్ సెలెక్టెడ్ ఫర్ ద స్కీమ్ వుడ్ బి రిక్వైర్డ్ టు ఇన్వెస్ట్ ఇన్ ప్లాంట్ అండ్ మిషనరీ ఇన్ ద ఫస్ట్ 2 years. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇవి అనౌన్స్ చేసినటువంటి మొదటి 2 years లోపే, అంటే ఎంత 2022 కల్లా వీళ్ళు ఒక ప్లాంట్, ఈ మిషనరీ ఏదైతే ఉంటుందో దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అర్థమైందా? తప్పకుండా ఎస్టాబ్లిష్ చేయాలి. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్ వుడ్ ఫెసిలిటేట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రాసెసింగ్ కెపాసిటీ టు జనరేట్ ప్రాసెస్డ్ ఫుడ్
food output of 33,494 crores and create employment for nearly 2.5 lakh persons by the year 2026-2027 అని చెప్పడం అనేది జరిగింది. దీనివల్ల ఏంటి టార్గెట్ చేశారు మొత్తం ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో అవుట్పుట్ అనేది 3,494 క్రోర్కి పెరగడం అనేది జరుగుతుందంట. దాంతోపాటు 2.5 ల్యాక్ పీపుల్ ఎవరైతే ఉంటారో 2.5 లక్షల మంది పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవ్వడం అనేది జరుగుతుందంట బై ద ఇయర్ 2026-2027 మధ్యలో. దీని తాలూకు ఆబ్జెక్టివ్స్ ఏం చెప్పారు అంటే గ్లోబల్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఛాంపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగినట్టుగా మన వాళ్ళు కూడా ధీటుగా ఎదగాలి. టు సపోర్ట్ ద క్రియేషన్ ఆఫ్ గ్లోబల్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఛాంపియన్స్. సో అలాంటి వాళ్ళు మన దగ్గర నుంచి ఇండియా నుంచి కూడా తయారవ్వాలి. టు స్ట్రెంథెన్ సెలెక్ట్ ఇండియన్ బ్రాండ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఫర్ గ్లోబల్ విజిబిలిటీ అండ్ వైడర్ యాక్సెప్టెన్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మన ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక వైడర్ విజిబిలిటీ ఇవ్వాలి. మార్కెట్ యాక్సెస్ ఏదైతే ఉంటుందో మార్కెట్ యాక్సెస్ అనేది కల్పించాలి. దాంతోపాటు ఇండియన్ మంచి ఫుడ్ బ్రాండ్ ఉన్నటువంటి ఇండియన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రియా పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా వాటికి ఇంటర్నేషనల్ మార్కెట్కి యాక్సెస్ దొరికితే అవి పెద్ద బ్రాండ్లుగా తయారవుతాయి. సో ఎక్స్పోర్ట్ యాక్సెస్ కూడా పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ ప్రొవిజన్స్ కూడా మన ఇండియాకి పెరుగుతాయి అని చెప్పి ఆలోచించడం అనేది జరిగింది. టు ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆఫ్ ఫార్మ్ జాబ్స్. ఆఫ్ ఫార్మ్ జాబ్స్ అంటే నాన్ అగ్రికల్చర్ జాబ్స్ ఏవైతే ఉంటాయో నాన్ అగ్రికల్చర్ జాబ్స్ అనేవి కల్పించాలి, నాన్ అగ్రికల్చర్ జాబ్స్ అనేవి పుట్టించాలి, ఎంప్లాయ్మెంట్ అనేది పెంచాలి అనేటటువంటి విధంగా. ఎన్ష్యూరింగ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ ఆఫ్ ఫార్మ్ ప్రొడ్యూస్ అండ్ హయ్యర్ ఇన్కమ్ టు ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో ఫార్మర్స్కి హయ్యర్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయాలి. దాంతోపాటు వాళ్ళకి రెమ్యునరేటివ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయాలి. అంటే ఇప్పుడు టమాటో రైతులు ఉన్నారు, టమాటో రైతులు అందరూ కలిపి ఒక టమాటో సెంటర్ పెట్టుకున్నారు అనుకోండి. టమాటా సాస్ ఏమవుతుంది ఫుడ్ ప్రాసెసింగ్ కింద రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళకి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇచ్చారనుకోండి రైతులకు ఎంతో కొంత గవర్నమెంట్ సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా. వాళ్ళ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో 2022 కల్లా ఫార్మర్స్ ఇన్కమ్ అనేది డబుల్ చేసేటటువంటి ఆలోచనలో గవర్నమెంట్ ఉంది కదా, గోల్ ఉంది కదా. సో దాన్ని రీచ్ అయ్యే క్రమంలో గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ట్రై చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అమ్మా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. మీకు మొత్తం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వాలంటే చక్కగా జాయిన్ అవ్వచ్చు. ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో మీకు ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఫ్రమ్ వెరీ బేసిక్స్ పునాదుల నుంచి లోతుల నుంచి ఇలా బైలింగియర్లో చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్సు. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కోర్స్ కూడా మేము లాంచ్ చేయడం అనేది జరిగింది. రెండింటికి ఫీజు ఎంత అంటే 60,000 రూపాయలు అండి. ఇన్ఫినిటీ ఆన్లైన్కి ఆఫ్లైన్కి రెండింటికి 60,000 రూపాయలు. ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ అనేది కాంప్లిమెంటరీగా మీకు రావడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్ ఉంటుంది. ఇక్కడ కూడా బేసిక్స్ నుంచి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ కోర్స్ కూడా మేము లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. మీరు ఎన్నిసార్లు అయినా వినొచ్చు, మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీరు ఇది. సో ఈ ఫీజు కూడా 60,000 రూపాయలు కూడా ఒకేసారి కట్టక్కర్లేదమ్మా. 5,000 చొప్పున 12 నెలల్లో మీరు చక్కగా కట్టుకోవచ్చు. మీకు ఆ సదుపాయం కూడా మేము కల్పించడం అనేది జరిగింది. చక్కగా మీరు ఇన్స్టాల్మెంట్స్లో హ్యాపీగా కట్టుకోవచ్చు. అండ్ ఆప్షనల్స్ విషయానికి వస్తే మన ఇన్స్టిట్యూట్లో 4 ఆప్షనల్స్ అనేవి హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటండి ఆప్షనల్స్ అంటే పిఎస్ఐఆర్, పబ్యాడ్, ఈ 2 సురేష్ సార్ చెప్తారు. అండ్ నా టీచింగ్ స్టైల్ నచ్చినట్టయితే ఆంథ్రపాలజీ అండ్ దాంతోపాటు సోషియాలజీ ఏదైతే ఉంటుందో ఈ 2 నేను చెప్పడం అనేది జరుగుతుంది. వాటికి అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. ఫీజు ఎంత అండి అంటే 30,000 రూపాయలు. 30,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ అందించడం అనేది జరుగుతుంది. 30,000 రూపాయలు కూడా ఒకసారి ఇది చేయడం అనేది జరగదు, ఒకసారి కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున చక్కగా మీరు కట్టుకోవచ్చు 6 నెలల్లో. అర్థమైందా? హ్యాపీగా మీరు కట్టుకోవచ్చు. ఈ 2 నేను చెప్తాను, ఆంథ్రపాలజీ సోషియాలజీ, పిఎస్ఐఆర్ అండ్ పబ్యాడ్ సురేష్ సార్ చెప్పడం అనేది జరుగుతుంది. రైట్. సో కన్సిడర్ జాయినింగ్ అవర్ కోర్సెస్. మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ, ఈవెన్ ఆప్షనల్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్సెస్. సో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా చాలా హెల్ప్ అయితే అవుతుంది. మా పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఆప్షనల్ తీసుకుంటే నోట్స్ కూడా మేమే ప్రొవైడ్ చేయడం అనేది చక్కగా జరుగుతుంది. రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మా.